కంచె గచ్చిబౌలి భూములపై విచారణ కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు. 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై నేతలతో చర్చించారు కేసీఆర్. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన సలహాలు, సూచనలు చేశారు. కంచెగచ్చిబౌలి భూములపై సమగ్ర విచారణ జరిపించాలని ఎక్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కంచెగచ్చిబౌలిలో పర్యావరణ నాశనంతో పాటు ఆర్థిక మోసం కూడా జరిగిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. భూములు తనఖా పెట్టడంలో జరిగిన 10,000 కోట్ల ఆర్థిక మోసం గురించి సివిసి, సిబిఐ, ఎస్ఎఫ్ఐఓ, సెబి, ఆర్బీఐలకు లేఖ రాశామని చెప్పారు. సుప్రీంకోర్టు సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు కంచెగచ్చిబౌలి భూములపై సిట్టింగ్ జడ్జితో గానీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో గానీ విచారణ చేయించాలని ప్రధానమంత్రి మోదీని కోరారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందన్నారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థులు అనేక సందేహాలున్నాయన్నారు కవిత.